ఏంటంటే మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కి పాటలు రాయను అని మీరు ప్రతిజ్ఞ చేశారు. ఆల్‌మోస్ట్ మీరు రాయట్లేదు అని చెప్పారు. ఎవరా మ్యూజిక్ డైరెక్టర్ తెలుసుకోవాలని ఉంది. నేను చెప్పను పేరు. కారణం ఏంటంటే, పేరు చెప్తే అది వ్యక్తిగతమైన కక్షపూరితమైన చర్య అవుతది. ఓకే. ఇక్కడ నాకు వ్యక్తి మీద కాదు, వ్యవస్థలో ఉన్న లోపం మీద నా ప్రశ్న. హ్మ్. కాబట్టి ఇలాంటి ప్రవర్తనలు జరుగుతున్నాయి. అలాంటి వారిని ప్రోత్సహించొద్దు. వారిని అంటే వారి జీవితాన్ని ఏదో చేయమని కాదు. ఆ తత్వాన్ని ఖండించండి అని చెప్పడానికే నేను చెప్పాను. అది కూడా తెర వెనక జరిగిందని స్పష్టంగా చెప్పాను. కాబట్టి నేను చెప్పిన మాట ప్రమాణం. ఒకవేళ నేను చెప్పిన మాట మీద నమ్మకం లేకపోతే అది ప్రమాణంగా తీసుకోమని కూడా నేనేమి బతిమాలట్లేదు. హైందవ సమాజం ముందు తెర ముందు జరుగుతుందేంటి, తెర వెనక జరుగుతుందేంటి అనేది ఆవిష్కరించడానికి చెప్పిన మాట. కాబట్టి ఇప్పుడే కాదు, ఎప్పుడు అడిగినా ఈ ప్రశ్నకి ఆ వ్యక్తి పేరేంటో ఎవరు అడిగినా కూడా నేను చెప్పను. ఇంకొక ప్రయత్నం కూడా చేస్తారు. మతస్థులుగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు ఒక 10 ఎన్నో ఉంటాయి. ఈ వీళ్ళేనా అని అడుగుతూ ఉంటారు. ఆ 10 చెప్పినా కూడా వాళ్ళు కాదు అనే చెప్తాను. వాళ్ళు ఒకడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వాళ్ళకి అనవసరం. ఓకే. కాకపోతే వ్యక్తి అనేది ఇక్కడ ముఖ్యం కాదు.